సార్, అవినీతి రహిత పాలన, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ, ఇంకా నిష్పక్షపాత ఎన్నికల కమిషన్, లోక్సత్తా నాయకుడిగా మీరు ప్రబోధించి ఆచరించిన సిద్ధాంతాలు ఇవి. అయితే ఇటీవల ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా డబ్బులు పంచాయి, అవినీతి మార్గాలను కూడా అనుసరించాయి. ప్రజలను అవినీతి పరులుగా చేస్తున్న ఈ రాజకీయ పార్టీలను ఎలా మార్చాలంటారు? అసలు మీరు ఎలా మారుద్దాం అనుకుంటున్నారు? ఈ దిశగా మీరు సూచించే ఎన్నికల సంస్కరణలు ఏమిటంటారు, చెప్తారా? ఇప్పుడు రెండు ఉన్నాయి, వేరు వేరు అంశాలు వేరుగా చూద్దాం. ఒకటి డబ్బులు పంపిణీ, ఒకటేమో వీళ్ళందరినీ తిట్టడం. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే కొన్ని రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు కాలక్రమేణా మిగతా రాష్ట్రాలు కూడా బాగా, చివరికి జమ్మూ కాశ్మీర్కి, ఈశాన్య భారతానికి కూడా వెళ్ళిపోయింది. డబ్బులు పంచకపోతే ఓటేయమని కూర్చున్నారు 160-170 మంది ఓటర్లు. ఇది నిజాయితీగా మాట్లాడుకుందాం. అవునండి. ఓటర్ని ఎందుకు ఇలా చేస్తున్నాం, ఓటర్ని ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే అడగకుండానే పంచడం మొదలెట్టారు సార్. ఎవడు ఎన్నికైనా నాకేం లాభం నష్టం కనిపించట్లేదు, చచ్చుడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఎన్నిక వల్ల ఏం ప్రయోజనం లేకపోతే డబ్బులను తీసుకుందాం. నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, వీడు వాడు కలిపి 20,000 ఇస్తామంటున్నారు, ఏమైంది, అది 20,000 చేదా? కాబట్టి ఓటర్ని తప్పడితే లాభం లేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటే చచ్చినోడి పెళ్లి నిర్ణయం అయిపోయింది. సమస్య చచ్చినోడి పెళ్లి దగ్గర ఉంది, అంతేగాని వాడు కట్నం ఎంత తీసుకున్నాడని కాదు. అంచేత ఎన్నికల ఫలితం నా జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అర్థమయ్యే రీతిలో మనం మార్పు తెచ్చేదాకా ఓటరు స్వభావంలో మార్పు వస్తున్న విశ్వాసం నాకు లేదు. ఎందుకంటే నాశనం జరిగిన చోట ఈలోగా మనం మార్చాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఇవాళ మన ఎన్నికల వ్యవస్థలో 1 ఓటు ఎక్కువ వస్తే గెలుపు గ్యారంటీ, 1 ఓటు తక్కువ వస్తే ఓటమి. ఎప్పుడైతే ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసే పార్టీలు కానీ అభ్యర్థులు కానీ పరీక్షలకు పోయే పిల్లలు అంటాడు, వాడు ఎంతగా ప్రిపేర్ అయినా కూడా వాడికి పరీక్షల ముందు రోజున కరెక్ట్గా నేను చదవంది ఒక్కటే వస్తుందేమో అని భయం, వాడి అది మానవ సహజం. అది క్యాండిడేట్ కూడా అంతే. దాంతో ఏమవుతుంది, ఎంత వీలుంటే అంత విస్తరించి మన ఓటు కొంటే ఎక్స్ట్రా ఓట్లు వస్తాయి, అది రాకపోతే మునిగిపోతాయి. ఎంత కష్టపడ్డాం, ఎంతమంది ఇంత శ్రమ పడ్డారు, ఈ 1 ఓటు రాకపోతే ఏమైపోతామో, అదిగో వాడిని చూసి వీటిని చూసి కోట్లు ప్రవహించేస్తాం. ఇక ఊపిలో కూరుకుపోయినారు. అలా కాకుండా దామాషా పద్ధతి పెట్టామనుకోండి, మీకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు, అప్పుడు ఏమవుతుంది, 4 ఓట్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తేడా లేదు. ధైర్యంగా నిబ్బరంగా ఉండి ఏమైనా నాకేం తేడా ఉంది, నాకు ఎలాగ జనంలో 30% 40% మద్దతు ఉంది, 40% నాకు పడతాయి, 40% నాకు సీట్లు వస్తాయి. నేను పోయి మళ్ళీ ఇంకో ఓటు ఎక్స్ట్రా కోసం చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు కొట్టి తగలేయడం ఎందుకు, ఆ మార్గానికి వస్తారు. అందులో దామాషా పద్ధతిలో ఒక్కడి ఎన్నిక కాదు, ఒక స్లేట్ ఆఫ్ క్యాండిడేట్స్, ఒక లిస్ట్ ఎన్నిక అవుతుంది. మీరు ఎన్నిక అవడం కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టను, నేను ఎన్నిక అవడం కోసం నేను డబ్బులు పంచుతాను, ఇది మానవ సహజం ఇది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో ఇది కూడా తేలికేం కాదు, దీనిలో సమస్యలు దానికి ఉన్నాయి. ఏ వ్యవస్థ పర్ఫెక్ట్ కాదు, కానీ మనకు అనుకూలంగా మలుచుకొని దానిలో లాభాలు మనం తెచ్చుకొని నష్టాలు లేకుండా చేసుకునే మార్గాలు ఉన్నాయి. ఆ రకంగా ఆలోచించాలి తప్ప ఇప్పుడు మీరు క్యాండిడేట్లు తిట్టారనుకోండి, క్యాండిడేట్లు ఏం చెప్తున్నారు, ఓటరేమో చచ్చినోడి బిడ్డకు వచ్చిందే కట్నం ఉన్నాడు, క్యాండిడేట్ ఏమో సార్ డబ్బులు పంచకపోతే ఓటు ఏమైనా కూర్చున్నారు సార్, డిపాజిట్ గ్యారంటీకి పోతే మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు. అది వాస్తవం. ఒక స్థితి వచ్చిన తర్వాత నాకు చాలా ఏళ్ళ క్రితం అసెంబ్లీలో ఉండగా ఒక మంత్రి గారు నా దగ్గరికి వచ్చాడు. ఏదో బై ఎలక్షన్ జరిగింది అక్కడ, ఏదో అధికార పార్టీ అసమ్మతివాదులు ఏదో గొడవైంది. నా దగ్గరికి వచ్చి, సార్ మొన్నటి దాకా నేను మీరు చెప్పింది 10% అన్నా అమలు అవుతుంది అనుకున్నాను సార్, ఇప్పుడు నమ్మకం పోయింది సార్, 1% కూడా కష్టం సార్ అన్నాడు. ఏమిటాయి అన్నాను. మా పార్టీ తరఫున అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు సార్, పార్టీ ఓడిపోతుందని అర్థమైంది, కానీ గౌరవప్రదంగా ఓట్లు రావాలని చెప్పి డబ్బులు పంపించున్నాం మేము అన్నాడు. ఆయన చెప్పింది 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఓడిపోతుందని తెలుసు కూడా కనీసం మరీ భయంకరంగా ఓడిపోకూడదని చెప్పని, అంత ఖర్చు ఎందుకని చెప్పని మనకు ఓటు వేసే వాళ్ళకి డబ్బులు పంచుదామని నిర్ణయించుకున్నాం సార్ మేము. తెలుసు మనకి వాళ్ళు ఎవరు ఓటేస్తారు మనకి ఖాయంగా అని చెప్పని. మా కార్యకర్తలు వచ్చి గొడవ పెట్టారు సార్, మాకే కాదు వాళ్ళకి కూడా పంచాలని. అలా ఓడిపోతున్నా డబ్బు ఖర్చు కదా అంటే వాళ్ళకి పంచకపోతే వాళ్ళు మాకు పంచరు, మీరు వాళ్ళకి పంచితే వాళ్ళు కూడా మాకు పంచుతారు, ఇద్దరి నుంచి డబ్బు కావాలంటే మీరు అందరికీ పంచాలని చెప్పన్నారు సార్. గతిలాగా అందరికీ పంచాను సార్, ఇంకేం బాగుపడుతుంది సార్ అని అడిగాడు అసలు. సో మీరు క్యాండిడేట్ని పార్టీని అడిగితే వాళ్ళు ఈ కూడా చెప్తారు, ఇద్దరు భాషలు ఇద్దరికి ఉన్నాయి. అందుకని వ్యవస్థ లోపలికి వెళ్ళాలి మనం. దీర్ఘకాలంలో ఓటు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయాలి. వ్యవస్థ అంటే మనం చేసే ప్రాక్టీసెస్. ఇప్పుడు ఉదాహరణకి
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. టెలిఫోన్ ఉంది. అప్పటి వ్యవస్థ ఏంటి? లైసెన్స్ రాజ్యం, ప్రభుత్వ గుత్తాధిపత్యం. కాబట్టి మీకు ఇంకెక్కడ కొనడానికి లేదు. ఆ రోజుల్లో మీకు తెలుసో లేదో టెలిఫోన్ కనెక్షన్ అట్లాగా గవర్నమెంట్దే. బిఎస్ఎన్ఎల్ కానీ టెలికాం డిపార్ట్మెంట్ కానీ వాడు తప్ప ఇంకో టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్ లేడు. టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఫిజికల్ ఇన్స్ట్రుమెంటు మార్కెట్లో వేరే అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో మన టెలికాం డిపార్ట్మెంట్ తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ కాకుండా వేరే టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ కొంటే అది నేరం ఆనాడు. ఇట్స్ వాజ్ అ క్రైమ్. అది వ్యవస్థ ఆనాడు పెట్టింది. మనకి కనీసం ఇన్స్ట్రుమెంట్ మంచిది కొనుక్కుందాం అని చెప్పంటే మీకు కొనడానికి లేదు. ఇట్స్ వెరీ క్రైమ్. వేరే సర్వీస్ ప్రొవైడర్ లేదు. కాబట్టి మీరేంటి ఓన్ యువర్ టెలిఫోన్ కింద డిపాజిట్ కట్టి 3-4 ఏళ్ళు వెయిట్ చేసి వాడికి ఆమ్యామ్యాలు ఇచ్చి సిఫారసు చేసుకుని కష్టపడి కాళ్ళ గడ్డ పట్టుకుని ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత వాడు ఇంట్లో ఫోన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫోన్ మీ అవసరం. వచ్చిన ఫోన్ పోతుంది ఆ టైం కానీ వాడికి మళ్ళీ 10-15 ఇచ్చేసుకుని చేయించుకుని నెల ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉండేది. మళ్ళీ పక్కింటికి పోయి ఫోన్ చేసి ఈ నంబర్ పోయిందని మళ్ళీ వస్తే వాడికి 10-15 సమర్పించుకుని ఇది మనకి ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే మీరు దాన్ని ఓపెన్ చేస్తారో, కాంపిటీషన్ తీసుకొచ్చారో, వాళ్ళ మధ్య పోటీ సప్లయర్స్లో, మనకేమో వినియోగదారులకి స్వేచ్ఛ. ఎప్పుడైతే వచ్చినాయి మీరు అన్నట్టుగా ఇంటికి వచ్చి మీకు ఫోన్లు ఇచ్చారు. 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి ఇవాళ. నేను గ్యారంటీగా చెప్పాను, ఒక్క టెలిఫోన్ కూడా మీరు లంచం ఇవ్వలేదే. వద్దన్నా ఇంటికి వచ్చి ఇస్తామంటున్నారే. కాబట్టి వ్యవస్థ అంటే ఎప్పుడైతే ఆ పని జరిగే తీరుని మార్చారో ఇన్సెంటివ్ మారుతుంది. అవునండి. ఉత్పత్తి చేసేవాడికి కానీ ఫలితం పొందేవాడికి కానీ ఇన్సెంటివ్ మారుతుంది. మారగానే ప్రవర్తన మారుతుంది. మనమేమి ఆనాడు దుర్మార్గులం, ఇవాళ సన్మార్గులం కాదు. అప్పుడు మంచోళం, ఇప్పుడు మంచోళమే. అప్పుడు మూర్ఖులమే, ఇప్పుడు మూర్ఖులమే. వ్యవస్థ మారింది. కానీ ఆనాడు పరిస్థితుల్లో అది తప్పదు. అవును. ఆనాడు సిమెంట్ కావాలని చెప్పంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ లైన్ నుంచోవాలా, వాడికి 10 పరుకో ఇవ్వాలా, ఆ రోజు పనంతా పోగొట్టుకోవాలా, ఇంకో మార్గం లేదు. ఈవేళ దర్జాగా మార్కెట్ పోయి నచ్చిన బ్రాండ్ సిమెంట్ మీరు డబ్బులు ఇస్తారు, సిమెంట్ తెచ్చుకుంటే వచ్చేస్తారు, అయిపోయింది. కరెక్ట్. ఇక్కడ మనిషి మారలా, మనిషి ప్రవర్తన మారింది. వ్యవస్థ అంటే అది మనిషి ప్రవర్తన మారింది. మనుషుల సంఖ్య కూడా పెరిగింది, దానికి తగ్గట్టుగా అవన్నీ సరే సహజంగా వస్తాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పాత్ర మనిషి ప్రవర్తనని మందిహితం కోసం మార్చటం. అది మర్చిపోయి మనం అయితే ఉపన్యాసాలు ఇవ్వటం, అది గుత్తాధిపత్యం పెట్టి మనిషిని నాశనం చేయటం, మన ఆర్థిక వ్యవస్థని రాజకీయ వ్యవస్థని సర్వనాశనం చేసింది మన మూర్ఖత్వం, ముందు చూపు లేకపోవటం తప్ప. ప్రజలు చెడ్డవాళ్ళు కాదు. ఇదే ప్రజలు ఆనాడు ఉన్నారు, ఇదే ప్రజలు ఈనాడు ఉన్నారు.